ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి సంచలనం రేగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ప్రాణహానికి కుట్ర జరుగుతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. కూటమి నేతల విమర్శలు, మాటలు ఈ అనుమానాలకు మరింత బలం చేకూర్చుతున్నాయని పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి. తాజాగా టీడీపీ నేత ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. జగన్ నీ తల నరకొచ్చు కదా అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టించాయి. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా వైఎస్ జగన్ ను శాశ్వతంగా భూస్థాపితం చేయాలి అంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది యథార్థంగా జగన్మోహన్ రెడ్డికి ప్రాణహాని ఉందని స్పష్టంగా సంకేతాలు ఇస్తోందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓ రాజకీయ నాయకుడిపై ఇలా ప్రజల ముందే హత్యా భాష్యంలో మాట్లాడడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. పార్టీ వర్గాలు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఇప్పటికే పోలీసులను, గవర్నర్ను ఆశ్రయించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. సీఎం భద్రతను పెంచాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఈ వ్యాఖ్యలపై సామాజిక మాధ్యమాల్లో తీవ్ర స్పందన వ్యక్తమవుతోంది. ప్రజలు, నేతలు ఇలాంటి హింసను ప్రేరేపించే మాటలు మాట్లాడకూడదని, ప్రజాస్వామ్యంలో విభేదాలు మాటలకే పరిమితమవ్వాలని హితవు పలుకుతున్నారు. ఇకపై ఈ వివాదం ఏ దిశగా మళ్లుతుందో, అధికార ప్రతిపక్షాల మధ్య వాగ్వాదం ఎంత దూరం వెళుతుందో చూడాలి. కానీ జగన్ ప్రాణ భద్రతపై ఆందోళనలు పెరుగుతున్నాయన్నది మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. అర్జెంటుగా అధికారంలోకి రావడం కోసం నీ రౌడీ మోకల్ని ఎంటేసుకొని కార్యక్రమాలు చేస్తున్నావు. నీ ఆటలు సాగనీయం. ఇక ఇదే విధానం కొనసాగితే రాబోయే రోజుల్లో నేను ఎక్కడ కట్టడి చేయాలో, ఎలా చేయాలో మాకు తెలుసు. నేను వస్తాను, అందరి తలలో తీస్తానంటే నీ తల ఎందుకు తీయకూడదని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇదే విధంగా తలలు నరుకుతాము, మా ఇష్టారాజ్యం వ్యవహారం చేస్తామంటే సాగేది కాదు. నీ ఆటలు సాగని జగన్మోహన్ రెడ్డి, అయ్యింది ఏదో అయ్యింది. సహనం ఉంది మాకు కూడా, చాలా ఓపికగా ఉన్నాం. మా ఓపిక నరిసిస్తే, మా కార్యకర్తలు తిరగబడితే నీ పరిస్థితి ఏంటో అర్థం చేసుకో. రోడ్డు మీద తిరగలేని పరిస్థితి తెచ్చుకోవద్దు. మేము ప్రశాంతంగా రాష్ట్రంలో ప్రజాస్వామ్యయుతంగా పరిపాలన సాగిస్తూ ఉన్నాం. ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలతో ముందుకు సాగుతున్నాం. నువ్వు చేసిన తప్పు ఒప్పులను సరి చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నాం.